ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ఇప్పుడు మీరు చూస్తున్నది యోగ భారతీయం యూట్యూబ్ ఛానల్. నా పేరు కిరణ్ గెద్దాడ. ఈరోజు ఈ వీడియోలో ఉడిపి ఎక్కడ ఉంది, తెలుగు రాష్ట్రాల నుండి ఎలా వెళ్ళాలి, ఆలయం లోపల ప్రదేశాలు చూస్తూ ఆలయంలో శ్రీకృష్ణ విగ్రహం ఎప్పటిది, అలాగే చరిత్ర విశేషాలు తెలుసుకుందాం. శ్రీకృష్ణుడి తల్లి అయిన దేవకి కంసుడి సంహారం తరువాత శ్రీకృష్ణుడిని చూసి మురిసిపోతూ, యశోద చాలా అదృష్టవంతురాలు, నీ చిన్ననాటి లీలలు చూసింది, నాకు ఆ భాగ్యం లేదని విచారిస్తుండగా శ్రీకృష్ణుడు తన అన్న బలరామునితో కలిసి తల్లి దేవకి కోసం చిన్నపిల్లలుగా మారి ఆడుకున్నారట. వాళ్ళ ఇద్దరిని చిన్నపిల్లలుగా చూసి మురిసిపోతూ ఉండగా రుక్మిణి కూడా చూసి ఆనందించి ఇలా చిన్ననాటి విగ్రహం విశ్వకర్మకు చెప్పి చేయించుకున్నారట. శ్రీకృష్ణ అవతారం ముగిసిన తరువాత ద్వారక సముద్రంలో మునిగిపోయినప్పుడు ఈ విగ్రహం కూడా మునిగిపోయింది. ఇంచుమించుగా ఒక 800 నుండి 1000 ఏళ్ల క్రితం ఈ విగ్రహం శ్రీ మధ్వాచార్యులకు ఒక సముద్ర వ్యాపారి దగ్గర లభించిందట. అప్పటి నుండి ఉడిపిలో ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు జరుపుతున్నారు. అలాంటి ఉడిపి ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి, అక్కడ ఏమేమి చూడాలో ఈ వీడియోలో చూద్దాం. ఉడిపి దక్షిణ భారతదేశంలో అరేబియా సముద్ర తీరంలో ఉంది. తెలుగు రాష్ట్రాల నుండి ఉడిపికి డైరెక్ట్ ట్రైన్స్ అందుబాటులో లేవు. మీరు ముందుగా బెంగళూరు చేరుకుని బెంగళూరు నుండి బస్సులో కానీ ట్రైన్లో కానీ ఉడిపికి చేరుకోవాల్సి ఉంటుంది. ట్రైన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఉడిపికి దగ్గరలో ఉన్న ఎయిర్పోర్ట్ మంగళూరు ఎయిర్పోర్ట్. మంగళూరు ఎయిర్పోర్ట్ నుండి ఉడిపి 60 కిలోమీటర్లు, 1 గంట సమయం పడుతుంది. ఉడిపి రైల్వే స్టేషన్ నుండి శ్రీకృష్ణ ఆలయం 4 కిలోమీటర్లు ఉంటుంది. ఆటోలో వెళ్లాల్సి ఉంటుంది. అలాగే ఉడిపి బస్ స్టాండ్ నుండి శ్రీకృష్ణ ఆలయం 750 మీటర్లు ఉంటుంది. 10 నిమిషాలలో నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఆటోలు కూడా ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్నదే ఆలయ ఎంట్రన్స్. ఇలా లోపలికి వెళ్ళిన తరువాత వెనక ఆలయ సత్రాలు ఉంటాయి. అడ్వాన్స్ బుకింగ్ ఏమీ ఉండదు కనుక మ్యాక్సిమం మీకు రద్దీ లేని రోజుల్లో ఖాళీగానే దొరుకుతాయి. ఒక డబుల్ కాట్ మంచం ఉన్న రూమ్ 500 నుండి స్టార్ట్ అవుతాయి. 3 ఉండొచ్చు. 1000 రూపాయలలో కంఫర్టబుల్గా రూమ్స్ కూడా ఉంటాయి. మ్యాక్సిమం ఈ ప్రదేశంలోనే రూమ్స్ తీసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే రూమ్లో నుండి ఆలయం కనబడుతుంది, మంగళ వాయిద్యాలు వినపడుతూ ఉంటాయి. బయట హోటల్స్ అయితే నార్మల్గానే హోటల్ బుకింగ్ యాప్లో మంచి రేటింగ్ ఉన్న రూమ్స్ బుక్ చేసుకోండి. ఆలయం లోపల చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఉడిపి దక్షిణ కర్ణాటకలో ఉండడం కారణంగా కర్ణాటక మరియు కేరళ ట్రెడిషన్ రెండూ కూడా ఇక్కడ కనబడతాయి. శ్రీకృష్ణుడు ఈ ఆలయంలో సాధారణంగా దర్శనమిచ్చే గర్భాలయం నుండి కాకుండా గర్భాలయం వెనుక కిటికీలో నుండి దర్శించుకోవాలి, మర్చిపోవద్దు. ఇలా శ్రీకృష్ణుల వారిని కిటికీ నుండి దర్శించుకోవడానికి ఒక సంఘటన ఉంది. ఆలయ చరిత్రలోకి వెళితే ఉడిపిలో శ్రీకృష్ణుడి విగ్రహం ప్రతిష్ఠించినప్పటి నుండి 16వ శతాబ్దం వరకు భక్తులు గర్భాలయం నుండే దర్శించుకునేవారట. 16వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయల పరిపాలనలో కనకదాసు అనే భక్తుడు ఉండేవాడు. ఈయన నిమ్న కులస్థుడు. అప్పట్లో నిమ్న కులస్థులకు ఆలయ ప్రవేశం కాస్త ఇబ్బందిగా ఉండేది. అందుచేత ఈ కనకదాసుకి దర్శనానికి అనుమతి ఇవ్వలేదట. ఎంత వేడుకున్నా కానీ దర్శనం ఇవ్వలేదట. అప్పుడు కనకదాసు నిరాశతో ఆలయ వెనుక భాగంలోకి వెళ్ళి భక్తి ఆవేదనతో తన కన్నీళ్లు పెట్టుకున్నాడు. భక్తుడి ఆవేదన చూడలేక శ్రీకృష్ణుల వారు తన మాయ చేత వెనుక భాగంలో ఉన్న గోడకు రంధ్రం ఏర్పరిచి తూర్పు ముఖంగా గర్భాలయం నుండి దర్శనమిచ్చే శ్రీకృష్ణుల వారు పశ్చిమ ముఖంగా తిరిగి కనకదాసుకి దర్శనమిచ్చారట. అప్పటి నుండి పశ్చిమ ముఖంగా కిటికీలో నుండి భక్తులకి దర్శనం ఇస్తున్నారు. సింహద్వారానికి నవరంధ్రాలు ఉన్న కిటికీ ఉంటుంది. ఆ నవరంధ్రాల గుండా మంగళకారకుడైన బాలకృష్ణుణ్ణి భక్తులు దర్శించుకోవాలి. ఇలా ఈ విధంగా దర్శించుకునే విధానాన్ని గవాక్ష దర్శనం అంటారు. కిటికీకి ఉన్న నవరంధ్రాలు నవవిధ భక్తి మార్గాలకు, మానవుల మనుగడకి కారణమైనటువంటి మానవులకు ఉండే నవరంధ్రాలకు, అంతరిక్షంలో ఉన్న నవగ్రహాలకు సంకేతాలు.
ఉడిపి శ్రీకృష్ణ ఆలయ సమయాలు ఉదయం 4:30 నుండి రాత్రి 9:30 వరకు ఉంటుందండి. మధ్యలో దర్శనాన్ని ఒక 15 నిమిషాల నుండి 30 నిమిషాల వరకు బ్రేక్ ఇస్తారు. ఉదయం 5:30 గంటలకి మంగళారతి, రాత్రి 7:30కు మహాపూజ, అలాగే రాత్రి 8:30 గంటలకు ఏకాంత సేవ. ఇవే కాకుండా తులాభారం సేవ కూడా ఉంటుంది. ఈ సేవ టికెట్స్ ఆలయంలో ఇస్తారు, అలాగే ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. మీరు వెళ్ళినప్పుడు ఆలయం రద్దీగా ఉంటే శీఘ్ర దర్శనం టికెట్ 200 రూపాయలండి. కొంచెం త్వరగానే అయిపోతుంది. పూర్వం రామభోజుడు అనే రాజు యజ్ఞాదులకై భూమిని నాగలితో దున్నుతుండగా ఒక సర్పం నాగలికి తగిలి మరణించింది. అప్పుడు రామభోజుడు సర్పదోషం కలుగుతుంది అని విచారిస్తుండగా పరశురాముడు ఆ రాజుకి ఈ క్షేత్రానికి 4 వైపులా 4 నాగప్రతిష్ఠలు చేయమని చెప్పాడు. అలా ఈ ఊరిలో 4 దిక్కులా 4 వెండి పీఠాలు పెట్టి వాటిపై 4 నాగప్రతిమలు ప్రతిష్ఠించాడు. వెండి అంటే రజితం కనుక రజిత పీఠపురంగా పేరు గావించింది ఈ క్షేత్రం. మరో పురాణ కథనం ప్రకారం చంద్రుడు తపస్సు చేసిన స్థలంగా ఈ క్షేత్రం ప్రసిద్ధి చెందింది. సంస్కృతంలో ఉడు అంటే నక్షత్రాలు అని అర్థం, పా అంటే పతి అని అర్థం. ఈ విధంగా నక్షత్రాలకు పతి అయిన చంద్రుడి మీదుగా ఉడప అని పేరు వచ్చింది. కాలక్రమేపీ ఉడిపిగా నామరూపాంతరం చెందింది. దర్శన అనంతరం మీకు కనపడుతున్న ఎడంవైపు లైన్లోకి వెళ్ళి పైకి వెళితే మధ్యాహ్నం రాత్రి భోజన ప్రసాదం ఉంటుంది. అస్సలు మిస్ అవ్వద్దు. ఉడిపి సాంబార్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ ఈ ప్రాంతం భక్తులు శ్రీకృష్ణునికి మొక్కుకొని భోజనాన్ని ఇలా నేలపైన తింటారు. శ్రీకృష్ణుని ఆలయం దర్శించుకున్నాక ఈ టెంపుల్ వెనకాల శ్రీ అనంతేశ్వర ఆలయం ఉంటుంది, తప్పక దర్శించుకోండి. ఉడిపి నుండి తిరుపతి, హైదరాబాద్, విజయవాడకు వీక్లీ ట్రైన్స్ ఉన్నాయి. మీ రిటర్న్ జర్నీకి డేట్స్ మ్యాచ్ అయితే బుక్ చేసుకోండి. లేదు అంటే ఉడిపి నుండి ప్రతిరోజు రాత్రి 9 గంటలకి బెంగళూరుకి పంచగంగా ఎక్స్ప్రెస్ ఉంటుంది. ఉదయం 7 గంటలకల్లా బెంగళూరులో దించుతుంది. అక్కడి నుండి మీ హోమ్ టౌన్కి చేరుకోండి. ఈ ట్రిప్కు సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.